ఆశపడుతుండగా సిద్ధపడి ఉండగా తండ్రి నాయన మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ తండ్రి నాయన విని ఆలోచించగలిగే పరిస్థితులను అనుగ్రహించండి. అలాగే మీ పిల్లలు అర్థం చేసుకోగలిగే విధంగా మీ మాటలను వివరించడానికి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. ఇంతవరకు తోడే నడిపించారు తండ్రి నాయన. అలాగే వాతావరణాన్ని ఆయన పరిస్థితులన్నిటిని కూడా వాక్య ప్రకటనకు అనుకూలపరచమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో హలో ప్రియమైన వాళ్ళారా, మట్టి కోసం ఆరాటమా, మహిమ కోసం పోరాటమా? ఈ భూమి మీద ప్రతి మనిషి సామాన్యుడి నుండి సామంతుల వరకు, బీదవారు మొదలుకుని ధనికుల వరకు అందరిది ఒకే ఆలోచన. ఎంత సంపాదించాం, ఎంత దాచుకున్నాం, ఎంత అనుభవిస్తున్నాం, ఇదే మనిషి ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో చెప్పాలనంటే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అనేదే మనిషి ఆలోచన. ఎలాగో చనిపోతాం, ఇది ఎవరో చెప్పినా చెప్పకపోయినా పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తన కాలాన్ని ముగించుకోవలసిందే. కానీ మనిషి ఆలోచన ఆ కాలంలో దేవుడు సగటు ఆయుష్గా మనకి ఒక 70-80 సంవత్సరాలు ఇస్తే మనిషి ఆ 70-80 సంవత్సరాల కాలంలో నా బ్రతుకు ఎలా సాగుతుంది, లేదా ఆ బ్రతుకు కాలం అంతా నీ సుఖంగా బ్రతకగలనా, అనుకున్నవన్నీ కోరినవన్నీ అనుభవించి బ్రతకగలనా అనేదే మనిషి ఆలోచన. కానీ వాస్తవానికి మనం ఆలోచిస్తే మనిషి జీవితం ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. ఇది కూడా మనందరికీ తెలిసిన విషయం. మనిషి జీవితం అలాంటిది. ఎందుకంటే పూర్వకాలం కాలు చేయో వంగితే ఎలాగ నా జీవితం, అప్పుడు నన్ను ఎవరు చూస్తారు అని 4 రాళ్ళు వెనకేసుకోవాలనేది ఒకప్పటి ఆలోచన. కానీ ఇప్పటి కాలంలో కాలు చేయో వంగే అంత స్థితి మనిషికి లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నడువు వంగిపోయి కాళ్ళు వంగిపోయి నడిచే ముసలి వాళ్ళు మనకి ఎక్కడ అంత ఎక్కువగా మనకి ఏమి కనిపించట్లేదు. ఒక 25-30 సంవత్సరాలు వచ్చేటప్పటికి హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. మనందరికీ తెలుసు, కరోనా అనే ఒక వ్యాధి వచ్చి, అంటువ్యాధి వచ్చి ఎంతమందిని ఎలా తీసుకెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు. అయినా మనిషి జీవితంలో, మనిషి ఆలోచనలో మార్పు రాకపోవడం అనేది మనిషి అమాయకత్వం, మనిషి మోసపోయాడని మనం చెప్పచ్చు. కానీ దేవుని ఆలోచన అలాంటి మనిషికి కూడా ఒక 70-80 సంవత్సరాలు లేదా 10, 40, 50 సంవత్సరాల కాలం మనిషికి దేవుడు ఆయుష్ ఇస్తున్నాడంటే దాని వెనకాల దేవుడిని అర్థం చేసుకుని, దేవుడు ఈ భూమి మీద మనిషికి ఎందుకు బ్రతికిచ్చాడో అర్థం చేసుకుని మారతాడని, మారాలని ఆలోచనతోటే ఆయన ఇస్తున్నాడు. అంతే తప్ప ఏదో నువ్వు అనుభవించాలని కాదు. కానీ మనిషి ఎప్పుడు కూడా సంపాదించిన దాంతో తను ఎంత సుఖపడుతున్నాననే ఆలోచన. ఇప్పుడు తను అదే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఏమి తిందుమని కానీ, ఏమి ధరించదుమని కానీ, మీ దేహాన్ని గురించి కానీ ఆయన ఏమన్నారంటే విచారింపకండి అన్నాడు ఆయన. కానీ మనుషులు ఎప్పుడూ విచారిస్తూనే ఉంటారు. అలా విచారించొద్దు. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఏంటి దేవుని నీతి? దేవుడు ఎందుకు ఇంతమందిని పుట్టిస్తున్నాడు? ఎందుకు ఇంత విశ్వాన్ని కలిగించాడు? ఎందుకు ఇంతమందిని పుట్టిస్తున్నాడు? ఎందుకు వాళ్ళు మరలా చావు ద్వారా లేకుండా పోతున్నారు అనే ఈ దేవుని పని వెనకాల, దేవుని సృష్టి వెనకాల ఏంటి ఆయన నీతి, ఏంటి ఆయన రాజ్యం, మనకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటి,
అనేది ఆలోచించాలనేదే యేసుప్రభువారి ఆ బోధల సారాంశం. కానీ అలా ఆలోచించకపోవడానికి కారణం ఏం తినాలి, ఏం ధరించాలి, ఇదే మనిషి ఆలోచనలు. అలా ఆలోచించొద్దు అని చెప్పడానికి ఆయన ఏమన్నారంటే, మీ కన్నులు పైకెత్తి చూడండి అన్నాడని. ఆకాశ పక్షుల గురించి విచారించుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా? ఎందుకనంటే ఆయన చాలా సింపుల్గా ఆకాశ పక్షులు అనేవి మనకి చాలా ఫ్రీక్వెంట్గా కనబడుతుంటుంటాయి, ఎప్పుడు ఆకాశంలో వెళ్తుంటుంటాయి. ఉదయం చూస్తే ఎక్కువగా వెళ్తుంటుంటాయి, అలాగే సాయంకాలం చూస్తే గుంపులుగా అవి వస్తుంటుంటాయి. కాబట్టి వాటి గురించి ఆలోచించండి అని అన్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు చేసిన ఏ జీవరాశి కూడా సుమారుగా మనం ఏ జీవరాశి కూడా మనకలా ఆలోచించి, తిండి కోసం మనకలా ఆలోచించి సంపాదించుకోవడం అనే పరిస్థితి ఏ జీవరాశికి లేదు. కానీ వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడని మనం చెప్పొచ్చు. ఎన్ని జీవరాశులు ఉన్నాయంటే మనిషి చెప్తున్నాడు 90 లక్షల జీవరాశులని. 90 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడు. కానీ ఆ మనిషి నిజంగా 90 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాయి. అంటే అందులో కోట్లు ఉన్నాయి, ప్రతి జీవరాశి కూడా కోట్లలో ఉన్నాయి. కానీ అవన్నీ దేవుని చేత పోషింపబడుతున్నాయి. కానీ మనిషి ఒక్కడే మాత్రమే దేవుడు పోషిస్తాడు అనే ఆలోచన లేకుండా తన కోసం తాను ఆలోచించుకుంటూ అసలు తనకెందుకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడనే విషయాన్నే విస్మరించి ఎప్పుడు ఇదే ఆలోచనలో, ఎప్పుడు తిండి, బట్ట, ఇదే ఆలోచన. ఇంకా చెప్పాలంటే జీవపుటంబం, నేత్రాశ, శరీరాశ. ఇప్పుడు తిండి కోసం ఆలోచించే పరిస్థితి లేదండి సమాజంలో. తిండి కోసం కాదు కానీ గొప్ప కోసం. అంటే అవతల వాడికి బండి ఉంటే నాకు బండి ఉండాలి, అవతల వాడికి కారు ఉంటే నాకు కారు ఉండాలి, అవతల వాడిది మేడ అయితే నాకు మేడ ఉండాలి, అవతల వాడి 2 అంతస్తులు అయితే నాది 2 అంతస్తులే ఉండాలి, అవతల వాడిది బాగుంటే నాది ఇంకా బాగోవాలి. అంటే గొప్ప చూపించుకునే పరిస్థితి. ఆభరణాలు లేదా వస్త్రాలు, వీటన్నిటిలో కూడా మనిషి డంబాన్ని ప్రదర్శించుకునే అంత స్థితికి మనిషి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఆరాటం మనిషిలో ఉన్నప్పుడు అసలు దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు అనే దాన్ని ఆలోచించడానికి అవకాశం ఎక్కడది అసలు? కానీ ఎంత ఆరాటపడ్డా, ఎంత తపన పడ్డా ఏదో ఒకరోజు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎవరైనా సరే, ఎంత సంపాదించిన వాడైనా కూడా వాడి సంపాదనతో వాడికి ఆయుష్ అయిపోతే ఒక్క క్షణం కూడా ఎవరు బ్రతికించలేరు. చనిపోయాడు అనుకుందాం, బాగా ధనవంతుడు, కానీ ఒకరోజు బ్రతికించండి అని బంధువులంతా వేడుకున్నా కూడా ఎవరు బ్రతికించలేరు. అదే మన జీవితం. అయినా కూడా మనిషి అసలు ఎందుకు మనకి చావు అనే దాన్ని దేవుడు పెట్టాడని ఆలోచించట్లేదని అంటే, మనిషి ఈ లోక మాయల్లో, ఈ ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఎంతలా మునిగిపోయాడో ఒకసారి మనం ఆలోచించాలి. నిజంగా బైబిల్ చెప్తుందండి, నీ నివాసము కాపట్టి మధ్యనే ఉన్నది, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని భక్తుడు అన్నాడు. అంటే మన మధ్యన, మన చుట్టూ ఏముందని అంటే అంత మోసం. ప్రతి మనిషి మోసపోయాడు. సుఖపడాలి, రేపు చనిపోదాం కనుక తిందుము త్రాగుదుము. అదే బైబిల్ చెప్తుంది, మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొనుడి. రేపు చనిపోదాము గనక తిందము త్రాగుదాము అని అంటే ఏవో దొరికినవి ఏవో తిని ఏదో మంచినీళ్ళు తాగేసి పడుకుందాము అనేది కాదండి మనిషి ఆలోచన. ఏం బ్రాందీ తాగడం, విచ్చలవిడిగా బ్రతకడమే మనిషి ఆలోచన. కానీ ఒక విషయం నిజం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలం తర్వాత
కనిపించదు. మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నారు, ఎన్నో సెల్ ఫోన్లు మార్చుంటారు. మీరు అంతకుముందు టీవీలు వాడుంటారు, ఎన్నో టీవీలు మార్చుంటారు. ఎన్నో ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి మనం కొనుక్కుని ఉంటాం. కానీ అవన్నీ కూడా మరలా మార్చేసి ఉంటారు, పోయి ఉంటాయి. వస్త్రాలు కొనుక్కుని ఉన్నాం, కానీ అవి కూడా చిరిగిపోయి ఉండొచ్చు, అవి కూడా పాడైపోయి ఉండొచ్చు. లేదా పొద్దుట తిన్నారు, మధ్యాహ్నానికి ఖాళీ. ఈ భూమి మీద ప్రతిదీ కూడా అశాశ్వతం. ఒక విధంగా చెప్పాలంటే ఈ మట్టి నుండి వచ్చినవి మరలా మట్టికే వెళ్ళిపోతాయి. అలాగే మానవ దేహం కూడా మట్టి నుండి వచ్చిందే, అది ఏదో ఒక రోజు మన్నైపోవలసిందే. ఈరోజు ప్రాణం గనకపోతే, ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే, తర్వాత మరుక్షణం నుంచి కంపు కొట్టి కుళ్ళిపోయి మట్టి అయిపోవలసిందే. అందుకనే ఎంత త్వరగా దాన్ని తీసేస్తే అంత మంచిదని, ఎంత త్వరగా తీయడానికి కంగారు పడతారు. ఇంకంతే తీసుకెళ్తారు, పాతి పెట్టేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటారు, శుభ్రంగా స్నానం చేస్తారు, అంతే మర్చిపోతారు. ఈరోజు పోతే రేపటికి 2 అంతే. ఎవరి పని పట్టులో వాళ్ళు ఉంటారు. ఇదేనా మన జీవితం? ఒకసారి మీరు ఆలోచించండి. ఇదేనా మన జీవితం? ఇలా ఆలోచించే చచ్చిపోదామా? ఇలాంటి ప్రపంచంలో అందరూ ఎలా అయితే కష్టపడి సంపాదించుకుని తింటూ సుఖపడుతూ ఎంజాయ్ చేస్తూ ఎలా అయితే బ్రతికేస్తున్నారో అలాగే బ్రతికేసి మన కాలాన్ని ముగించేసుకుందామా? అలా అయితే ఇంత విశ్వాన్ని ఎందుకు చేశాడు దేవుడు? ఇంత విశ్వాన్ని దేవుడు ఎందుకు చేసి ఉండాలి? ఇంతమందిని ఎందుకు పుట్టించి ఉండాలి? దాని వెనకాల కారణం ఏంటి? ఆలోచించాలి కదండి. ఆలోచిస్తే ఒక అద్భుతం మనకు బైబిల్ మాత్రమే చెప్తుంది. ఏంటంటే ఆత్మలుగా మనం ఈ మట్టి దేహాలను విడిచిపెట్టి ఆయనకు పిల్లలుగా ఆ లోకానికి రావాలన్నదే దేవుని ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలనని. నిజంగా మనకి ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఉచితం. ప్రకృతి మనకి ఉచితంగానే ఇస్తుంది. అంటే ఈ ప్రకృతిని ఇచ్చింది ఎవరు? దేవుడు. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు, అంటే ఆయన కృపతో దయతో ఆయన మనకు ఉచితంగా ఇవన్నీ ఇచ్చాడు. కీర్తి కలిగినట్లు ఆ దేవుడి గురించి గొప్పగా ఆలోచించి, ఆ దేవుడి గురించి గొప్పగా ఆలోచించి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, అంటే అలా దేవుడి గురించి ఆలోచించి మనం దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకడానికి మనకు తెలియపరిచే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మనల్ని తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా మన కోసం ఆయన ముందుగాట ఆయన మనల్నట తన కోసం నిర్ణయించుకుని పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. ఆయన ప్రేమ చేతట ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఎంత ప్రేమో ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఇల్లు కట్టాలని అనుకుంటున్నామంటే అందులో మనం ఉండాలని, అంతే కదండి. మనం ఉండాలని అనుకుని అందులో కుటుంబంగా పిల్లలతో, భార్య పిల్లలతో అందులో నివాసం ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టుకుంటాం ముందుగా ఆలోచించి, లేదా డబ్బు సంపాదించుకుని పోగేసుకుని. అలాగే దేవుడట ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట ఆయన పునాది వేసి చెయ్యబోయే ఈ భూమి మీద మనమట
ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, అలా ఉండడానికి, అలా బ్రతకాలనే ఉద్దేశంతోటట ఆయన జగత్తు పునాది వేశాడని ఆ మాటలు సెలవిస్తున్నాయి. సో కాబట్టి ఈ విశ్వాన్నంతటిని దేవుడు చేయుడు వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే మనం ఆయనకు పిల్లలుగా కావాలి. కానీ ముందు భూమి మీద ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఇది ఆయన ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తున్నాం? కానీ మనిషి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుడిగా ఉంటున్నాడా అని అంటే లేదు లేదు లేదు, పాపిగా ఉంటున్నాడు. నిర్దోషిగా ఉంటున్నాడు అని అంటే లేదు లేదు, దోషిగా ఉంటున్నాడు. మనిషి తప్పులు చేయకపోతే మనకెందుకు పోలీస్ స్టేషన్లు, మనకెందుకు చట్టాలు? అంటే పోలీస్ స్టేషన్లు చట్టాలు ఉన్నాయని అంటే అంటే మనుషులు ఏం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. దేవుడి వరకు ఎందుకు, మనుషులు ఏం చేస్తున్నారంటే తప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తారు అని అర్థం. ఇంకా పోలీస్ స్టేషన్లు వాళ్ళు శిక్షించాలని అంటే ఏదో కొట్లాట్లు, ఏదో దొంగతనాలు అలాంటివి అయితేనే శిక్షిస్తారు. కానీ ఇంకా మనుషులు చేసే నేరాలు ఎలాంటివి మన అందరికీ తెలుసు అండి. ఎన్నో మోసాలు, ప్రతి వ్యక్తి మోసమే. మీరు ఏ వ్యాపారాన్ని తీసుకోండి, అందులో ప్రతి దాంట్లోనే కల్తీ. ఇదంతా దేనికోసం అండి? బ్రతకడం కోసం. ఎందుకంటే సంపాదించడం కోసం. ఈ ఆయన ఏ పరిశుద్ధి, ఆయనేమో నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండాలని అంటే, మనిషి ఏమో ఎలా ఉన్నాడంటే దోషిగా ఉన్నాడు. సంపాదించుకుని ఏమైనా తింటాడని అంటే సంపాదించుకుని కూడా పాపం చేస్తున్నాడు మనిషి. తప్పుదారిలో వెళ్ళిపోవడానికి, తప్పుదారిలో వాటిని వినియోగించుకోవడానికి సంపాదన వినియోగించుకుంటున్నాడు. సో అంటే దేవుని ఆలోచనలకి మనిషి పరిస్థితికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న రీసెంట్గా నేనండి పాలు కొనడానికి వెళ్ళాను. పాలు కొనడానికి వెళ్తే అతను ఏం చేస్తున్నాడంటే టక్కనే ఒక ఇంజక్షన్ గుచ్చాడు ఒక గేదెకి. ఒక ఆ తడికి దగ్గర ఇలాగా చిన్న బాటిల్ దాచాడు, ఒక ఇంజక్షన్ తీసాడు, ఇలా తీసి ఇలా గుచ్చాడు. అది స్టన్ అయిపోయిందండి. అవి సరేనండి ఏంటి అనుకున్నాను. ఇంకో గేదె పాలు పిసికాడు, ఇచ్చేసాడు నాకు. నేను మళ్ళీ వెంటనే సెర్చ్ చేశాను. గేదెకి పాలు పిసికే ముందు ఎందుకు ఇస్తారు ఇంజక్షన్ అని సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏంటనుకుంటున్నారు? అది హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే గేదె పాలు ఎక్కువ ఇస్తుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే గేదెకి ప్రమాదమే. ఎందుకంటే అది గర్భం దాల్చడం అనేది జరగకపోవచ్చు. అలాగే ఆ గేదె పాలు తాగిన వాళ్ళకి కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కూడా పిల్లలు పుట్టకపోవచ్చు అని చెప్పారు. అని సమాచారం అండి. అసలు ఆ ఇంజక్షన్ తయారు చేసిన వాడేవాడు? వాడేమో అమ్ముకోవడానికి, వీడేమో పాలు అమ్ముకోవడానికి. మనమేమో దేవుడిచ్చాడు కదా కొనుక్కొని తాగాలని మన ఉద్దేశం. చూసారా ఎందుకండి ఇంత పరిస్థితి సమాజంలో అని అంటే బతకడం కోసం అండి. ఏమంటే బతకడం కోసం ఇవన్నీ చేయకపోతే మనం బ్రతకలేమంటారా? ఏమంటే దేవుడు మామూలుగా బ్రతికితే మనం బ్రతకలేమని ఏమన్నా అనుకున్నాడా? చెప్పండి ఒకసారి. మామూలుగా బ్రతికితే బ్రతకలేమంటారా? మోసం చేయకపోతే, ఇలాంటివన్నిటినీ మనం చేయకపోతే మనం బ్రతకలేమంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ చేసి సంపాదించుకుని ఒకవేళ ఏం సాధిస్తున్నామండి? చివరికి వదిలేసి వెళ్ళిపోవడమే కదా. ఈ రోజుల్లో ఇల్లు ఉంటున్నాయి కానీ మనుషులు ఉండలేదు. ఇల్లులు బాగానే ఉంటున్నాయండి. ఇల్లులకి ఆల్టెక్లు, ఇల్లులకి టైల్స్ ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ మనుషులకి ఏమో షుగర్లు, బీపీలు. మనుషులకు ఒంట్లో రోగాలు ఎక్కువ. మనుషులు ఉన్న ఇల్లులకేమో శృంగారం ఎక్కువ. ఏటండి ఇది? అయినా మనిషికి బుర్ర పని చేయట్లేదు. సో కాబట్టి మట్టి కోసం ఎంత ఆరాటపడినా చివరికి అదే మట్టిలో కలిసిపోవాలి. కానీ అలా కలిసిపోయే లోపులో అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద నన్ను అని ఆలోచిస్తే అదృష్టవంతుడివి, లేకపోతే దురదృష్టవంతుడివి. ఎందుకంటే అసలైన భాగ్యాన్ని దాన్ని చెప్పాలనంటే, బైబిల్ మాటలో చెప్పాలనంటే,
తనకు కుమారులుగా స్వీకరించాలని అనుకున్నాడు అని అనుకుంటున్నారు చూసారా. కుమారులుగా స్వీకరించడం అని అంటే దాని బైబిల్ ఏమంటుందో తెలుసండి. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి చిన్న పిల్లవాళ్ళతో సహా, లేదా పేదవాడితో సహా, ధనవంతుడితో సహా, విద్య లేని పామరుడైనా విద్యావంతుడైనా ఎవరైనా ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి ఏం చేయలేదు. ఏం ఏం మిస్ అయిపోతున్నారు అంటే, పాపం చేసి మనిషి ఏం సాధిస్తున్నాడంటే మట్టి లోకాన్ని సాధిస్తున్నాడు. మట్టి లోకంలో ఏదో కొంత సాధించుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మట్టి మీద మోజుతో వీళ్ళు ఏమైపోతున్నారంటే మహిమను పొందలేకపోతున్నారు. తెలుసు కదండి మనకది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. ఎందుకంటే మనం అందరం ఒకే బడిలో చదువుకుంటున్నాం. ఒకరిని చూసి ఒకరు ఏమైపోతున్నాం? ఫాలో అయిపోతున్నాం. ఒకరిని చూసి ఒకరు మోసం చేయడం నేర్చుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకడు మనిషి చెడిపోవడం నేర్చుకుంటున్నాడు. ఒకరిని చూసి ఒకడు మనిషి మోసపోతున్నాడు, లేదా మోసం చేస్తున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి, పాపము చేసి అంటే దేవుడు ఎందుకు పుట్టించాడో దానిని పట్టించుకోకుండా. అసలు బైబిల్ ఇంకొక మాట ఉందండి. ఏంటంటే ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం నేర్పుతున్న నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవారు ఎవరు లేరట. అసలు బైబిల్ ఒక మాట అందంటే అది ఖచ్చితంగా నిజం. ఏమండి, దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునేవాడు ఎవరు లేడా అంటే, మరి ప్రపంచంలో ఇంతమంది ప్రజలు ఎంతోమంది దేవుళ్ళు నమ్ముతున్నారు కదా అని అంటే నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అంతే, వాళ్ళకి ఇష్టమైనట్టుగా నమ్ముతారు అంతే. కానీ బైబిల్ అయితే ఏముందో తెలుసా? నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవారు ఎవరును లేరు అని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను పుట్టించాడా? అయితే ఎందుకు పుట్టించాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? నన్నెందుకు ఇక్కడ ఉంచాడు? నేనెందుకు కొంతకాలం ఇక్కడ ఉంటున్నాను, తర్వాత ఎందుకు ఉండకుండా పోతున్నాను? ఏంటి దేవుడు, ఏంటి నా పరిస్థితి అని అనుకునేవారు ఎవరు లేరట. అసలు నన్ను దేవుడు పుట్టించాడు అని నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవుడిని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే లేరండి. అసలు దేవుణ్ణి నమ్మాలంటే నన్ను పుట్టించాడని నమ్మాలి, నిన్ను పుట్టించాడని నమ్మాలి. అలా నమ్మావు అనుకోండి, ఎందుకు పుట్టించాడని ఆలోచించాలి. ఎందుకు పుట్టించాడని ఆలోచించావనుకోండి, ఎందుకు నన్ను మరలా తీసేస్తున్నాడని ఆలోచించాలి. అంటే చావుతో ఏదో సంబంధం ఆయనతో ఉందని నీకు అర్థమైపోవాలి. ఇక్కడ పుడితే నీకు అన్ని బంధాలే. అమ్మ నాన్న, అన్న తమ్ముడు, అక్క చెల్లి, పెళ్ళైతే భార్య, మళ్ళీ పిల్లలు, ఎన్ని బంధాలండి. మరి చచ్చిపోతే ఈ బంధాలన్నింటికి పులిస్టాం. తర్వాత దేవుడితోటే మనకి సంబంధం. కానీ ఇది అల్పకాలం, అది అనంతకాలం. ఇది మట్టి లోకంలో, అది మహిమ లోకంలో. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఎవడు కూడా నేను పాపం చేయలేదు అని అనలేడు. అంటే మేము పాపులం కాదు, మీ బైబిల్ పట్టుకున్న వాళ్ళే, మీ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే మీరే పాపులు అనుకుంటారు అస్తమాటుని అని అంటారు. అలా అంటే యేసుప్రభు వారు ఒక సందర్భంలో ఏం చేశారంటే, ఆయనను శోధిద్దామని చెప్పేసి ఇలాగే తప్పు పట్టుకోవడానికి ఒక వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన మధ్య నిలబెట్టి మా రూల్ ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు అని అన్నాడు ఆయన. అంటే
వాళ్ళు ఏం చేశారంటే ఆ రాళ్ళన్నీ మరి పట్టుకున్న రాళ్ళన్నీ ఏం చేసి ఉంటారు? వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయినా ఉండాలి, పాడేసి ఉండాలి. కానీ మనస్సాక్షి చేత గద్దింపబడి, మన మనసుకు తెలుసండి మనం పాపం చేశామో లేదో. ఏటండి పాపమా? పాపమా? చెయ్యలేదా? పావుకి తలలోనే విషం, మనిషికి నిలువెల్ల విషం. ఏ ఏ అవయవాన్ని పాపానికి వినియోగించకుండా ఉన్నాడండి మనిషి? కళ్ళుని వినియోగించకుండా ఉన్నాడా? చెవులను వినియోగించకుండా ఉన్నాడా? నోరుని వినియోగించకుండా ఉన్నాడా? ఈ కళ్ళుతో వ్యభిచారపు చూపు, ఈ చెవులతో అశ్లీలత, అసభ్యకరమైన పాటలు వినడానికి ఎలా ఉవ్విర్లు పడతారో మనకు తెలీదా? పెళ్లి పేర్లు చెప్పి, పండగల పేర్లు చెప్పి, వేస్తున్న పాటలు ఇవన్నీ వింటే అసలు ఫ్యామిలీ వినే కొంచెం ఆలోచిస్తే మన బిడ్డ ముందు మనం అలా వింటున్నామంటే సిగ్గొచ్చేంత పరిస్థితి ఉన్న ఆ, పాటలు, సాహిత్యం. నోరిప్పితే బూతు మాటలు. ఏంటి ఈ ఈ ఈ మూడిటితోటే ఇంత పాపం చేసేస్తున్నామంటే ఈ కాళ్ళు, చేతులు, ఈ అవయవాలు, లోపల ఉన్న హృదయం, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత పాపం అండి మనది. కాబట్టి బైబిల్ అంటుందంటే బైబిల్ అనేసింది అని అనుకోకు. ఎందుకు అన్నదో ఆలోచించాలి. ప్రపంచం దృష్టిలోనే మనిషి దోషైపోతున్నాడు. ఏ మనిషి అయినా చెడ్డవాడు లేదా తిట్టించుకొని తప్పు చేశాడు అనిపించుకొని మనిషి ఎవడైనా ఉన్నాడా? మనిషే నిన్ను అలా ఎంచినప్పుడు మరి దేవుడు ఎంచితే, దేవుడు మన మీద తప్పు మాపాలి అనుకుంటే నిలబడగలడా ఏ మనిషి అయినా? లేదు లేదు. అందుకనే చెప్తున్నాడు, తండ్రిగా ఆయన చెప్తున్నాడు, బాబు నమ్ము నాయన, ఏహే భేదం లేదు, అందరూ పాపం చేసేస్తున్నారు మీరు. కానీ ఆ పాపం అనే దాంతో మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా? దేవుడు అనుగ్రహించే మహిమను. మహిమను నిజంగా ఇంత చేసిన దేవుడు, ఈ ప్రకృతిలో ఇన్ని చేసిన దేవుడు, నిజంగా మనం అనుభవిస్తున్న ప్రతిదీ. మీరు ఈరోజు ఆహారం తినుంటారు, చేపలు తినుంటారు, లేదా కాయగూరలు తినుంటారు, కోడి మాంసం తినుంటారు, మేక మాంసం తినుంటారు. టేస్ట్ ఏంటి చెప్పండి? లేదా కొన్ని ఫ్రూట్స్ అయినా తినుంటారు, అరటిపండు తినుంటారు, ఏమండి ఏదో ఫ్రూట్ తినుంటారు. అవన్నీ ఎంత చక్కగా టేస్ట్గా మనకు అనిపిస్తాయండి. కానీ దీన్ని దేవుడు ఏమన్నాడు తెలుసండి? మన్ను అన్నాడండి. క్షయమైనవి అని అన్నాడు ఆయన, నాశనమైపోయేవి అని అన్నాడు. కానీ నాశనమైపోయేవే మనకి ఎంత నచ్చిస్తే, ఎంత బాగుంటే, టెంపరీ సెట్టింగ్ ఇదంతని. శరీరాల్లో భూమి మీద మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు ఎంత గొప్పవి అనుకుంటున్నవి, మనకు నచ్చినవి దేవుడు ఇచ్చాడనంటే నిజంగా తర్వాత ఎలా ఉంటుందనో ఆలోచనతో ఇచ్చాడండి. కానీ దీన్ని ఏమన్నాడంటే దేవుడు క్షయమైనది అని అన్నాడు, అంటే నాశనం అయిపోయేది అని అన్నాడు. కానీ మనం వెళ్ళబోయేది ఉందో చూసారా? పాపాన్ని ఒకవేళ విడిచిపెడితే, పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ పొందితే మనం వెళ్ళబోయే పరిస్థితిని చూసారా? దాన్ని బైబిల్ ఏమంటారు తెలుసండి? మహిమ. మహిమ. మనం అంటే ఎవడైనా డబ్బు సంపాదించుకుని బాగా ఎంజాయ్ చేస్తుంటే డబ్బు మహిమ అండి అని అంటాం మనం. అంటే డబ్బు మహిమ అంటే అర్థం ఏంటంటే నచ్చింది కొనగలడు, ఐఫోన్ కొనగలడు, లేదా బిఎండబ్ల్యూ ఇలాంటి కార్లు కొనగలడు. వాడి డబ్బు మహిమండి అని అంటాం మనం. కానీ ఏం మహిమలే అండి, ఏముంది? అన్నీ ఉంటే వాడు మాత్రం ఏదో ఒక రోజు పోతాడు. మన కళ్ళ ముందు ఎంతమంది పోలేదు? విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అని అన్నారు ఒక ఆయన్ని. ఏమున్నాడు? ఉన్నాడా? లేడు కదా. మనం మెగాస్టార్ అన్నా కూడా ఉండిపోడు ఆయన. ఏ స్టార్ అయినా ఎంతసేపు కవర్ చేయగలరు? కొంతసేపే కవర్ చేయగలరు మేకప్ తోటి. తర్వాత ఏమైపోద్ది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ అదే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనం పోగొట్టుకునే దానికోసం ఆలోచిస్తున్నాడండి దేవుడు. అసలు మనం పొందుకోవలసింది ఏంటంటే మహిమను పొందుకోవలసిన వాళ్ళు.
మహిమను పొందుకోవలసిన వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటున్నామంట. దేనికోసం అంటే పాపం చేసి. పాపం ఎలా చేస్తున్నామంటే బ్రతకాలని, బ్రతకాలని సంపాదించుకోవడం, కష్టపడడం, సంపాదించుకోవడం. ఆ సంపాదించుకున్న దాన్ని సంపాదించుకున్నాం కదా, సుఖపడాలి కదా, ఆనందించాలి కదని ఇంకా చూసుకోండి విచ్చలవిడిగా రకరకాలుగా ఇంకా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతూ ఎంజాయ్ చేస్తూ మనిషి తప్పులు చేస్తూ, అంటే పాపం చేస్తూ, బ్రతకడానికి ఏమో సంపాదించుకోవాలని సంపాదించుకున్నాం కాబట్టి. ఎందుకంటే సింపుల్గా ఏం తింటామండి మరి? డబ్బుండి ఏంటండి అనుభవించకపోతే ఎలాగండి మరి? ఆ డబ్బుండి కూడా అప్పుడప్పుడు కాయగూరలు ఇలాంటివి తినేసి అలాగా మానేద్దామా? లేదా శుభ్రంగా టీవీ, ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ కొనుక్కుందామా? లేకపోతే అవసరమైతే బ్రాందీ బాటిల్ తాగుదామా? లేకపోతే గోవా వెళ్దామా? లేకపోతే ఏంటండి మగోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటారండి అప్పుడప్పుడు కొంతమంది. ఏదో కొన్ని కొన్ని వ్యభిచారానికి లైసెన్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయండి. సో, చాలా డెడ్లీ చీప్, చాలా చీప్ అనమాట అండి అక్కడ. థాయిలాండ్ అని ఇలాంటి ప్లేస్‌లు. అక్కడికెళ్దామా? ఇక్కడికెళ్దామా? అని మాట్లాడుకునే వాళ్ళు వింటుంటుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తదండి. అమ్మ బాబోయ్! వీళ్ళేంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, ఇంట్లో ఫ్యామిలీకి అసలు తెలుసా తెలీదా అని అనుకుంటాం. నిజంగా చాలా దౌర్భాగ్యం అండి మనిషికి. సంపాదించే కొద్దీ మనిషి ఇంకా చెడిపోతాడు. సంపాదన ఉండే కొద్దీ ఇంకా చెడిపోతాడు. సంపాదన లేని కాలమే ఎంతో కొంత మంచిది. ఒకప్పుడు సంపాదన చాలా తక్కువ ఉండేది. అప్పుడు కొంతమంది బాగానే ఉండేవారు. ఇప్పుడు మనుషులకి సంపాదన ఎక్కువైంది. అదే చెడిపోవడం కూడా ఎక్కువైంది. ఎందుకంటే ఏంటండి అసలు మీరు చూడండి, ఏ న్యూస్ చూసినా ఆవిడ వీడిని చంపింది, ఇతను ఆవిడని చంపాడు, ఆ? భర్తలను చంపిన భార్య. అసలు అసలు చిన్నప్పుడు అసలు ఇలాంటి మాట వినేవాళ్ళం కాదు. ఎప్పుడో భర్త శుభ్రంగా తప్పతాగి కొట్టి చంపేశాడనో ఏదో విన్నాం. వరకట్నం కేసులని విన్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటనుకుంటున్నారు, ఈవిడ మత్తు మంది ఇచ్చి తలగాడ పెట్టి నొక్కేసింది, ఏదో వాడితో చంపించేసింది, వీడితో చంపించింది. ఏంటి హనీమూన్కి వెళ్ళి కూడా చంపేశారు. హనీమూన్ తీసుకెళ్ళి వెనకాల స్పాట్. అసలు ఒక కేసు అయితే అది పెద్ద సెన్సేషన్. ఏంటంటే ఒక 3 అటెంప్ట్స్ చేసిందట, మిస్ అంట. తర్వాత ఒక అటెంప్ట్లో చంపారు. ఈ సీసీ కెమెరాలు చూస్తే చూడండి కాలం ఎంత మారిపోయిందో. కాబట్టి ఏం చేస్తున్నావండి పేరుతో, సంపాదన పేరుతో, బ్రతకాలనే ఉద్దేశంతో? నిజంగానండి దేవుడు మనల్ని పోషించలేడా? ఒకసారి మనం ఏదో కష్టపడి ఏదో మనం అంత సంపాదించుకోకపోతే బ్రతకలేమంటారా? నిజంగా ఎక్కువ సంపాదించుకున్న వాడికి ఉండే జబ్బులు ఎక్కువండి. అందుకనే సంపాదన ఉంటుంది కానీ తినడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు అందరికీ తెలిసిన విషయం బీపీ, షుగర్. సంపాదించుకున్నావు, డబ్బు సంపాదించుకున్నా తినగలవా? చెప్పండి. దేవుడు మనిషికి బుద్ధి రావడానికి మనిషి పరిస్థితిని ఎంత మార్చినా కూడా మనిషి ఆలోచించలేకపోతున్నాడండి. ఎందుకంటే మనము మహిమను పొందాలన్నది దేవుని ఉద్దేశం. బ్రతకడం కోసం కాదు, మట్టి లోకంలో బ్రతకడం కోసం కాదు పోరాడవలసింది, మనం ఆరాటపడవలసింది. అది ఆ మహిమ ఉంది చూసారా, దానికోసం ఆలోచించాలి. ఎందుకనంటే ఈ దేహం అయితే మట్టిది కాబట్టి మరలా మన్ని అయిపోద్ది. కానీ అందులో ఉన్న ఆత్మ అయితే ఏంటనుకుంటున్నారు? మహిమది. మహిమను పొందాల్సింది, మహిమకు వెళ్ళాల్సింది. ఒక్కసారి మన ఆత్మ కోసం ఒక అద్భుతమైన మాట వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా. ఆ, మరలా చదువుదామండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అని అన్నాడు. నా ఆత్మ అనే దగ్గర ఫుట్ నోట్ ఒకటంకి ఉంది చూడండి, ఉందా? మీరు బాగా చూడండి. బైబిల్లో
మన్నయింది వెనకటి వలెనే ఏమైపోవలెను అని ఉంది, మన్నైపోవలను. కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఏంటి ఆత్మ ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళిపోవాలి? అక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? పరలోకంలో ఉండవలసిన అవసరం ఏముంది? ఆత్మ అంటే ఆత్మ కోసం ఒక సీక్రెట్ చెప్తున్నాడండి. అసలు ఆత్మ అంటే ఏంటో చెప్తున్నాడు. ఏమని? నా ఆత్మ హర్షించుచున్నది ఫుట్నోటంకి ఉంది. కింద మూల భాషలో ఏమని ఉంది? మహిమ. మహిమ అంటే ఈ శరీరం కొంతకాలమే ఉండేదండి. ఇది ఇది మనకి ఎంత 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 ఇష్టమండి. మనం దీన్ని ఎంత చూసుకుని మురిసిపోతామండి అద్దం ముందుకెళ్ళి. ఏదో బాగుందనుకుంటాం. ఈ మహిమ ఎంతండి? కొంతకాలమే కదండి. ఈ ఇది మనం మహిమ అనుకుంటున్నాం కానండి, దేవుడైతే మట్టి అన్నాడండి. మట్టి అని అన్నాడు, కానీ ఆత్మనైతే ఏమన్నాడు అక్కడ? నా ఆత్మ అని ఒకటంకి ఇచ్చి ఏమన్నాడు మూల భాషలో? మహిమ. ఆత్మ అనేది మహిమ అనమాట అండి. నిజంగా ఈ శరీరం ఇలా చూడగలుగుతుంది, వినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, ఇలా ఇలా ఉందంటే, ఈ మట్టికి ఇలాంటి పరిస్థితి ఉందంటే కారణం ఏంటి చెప్పమంటారా? ఈ మట్టి ఆకారం ఎందుకు ఇలా ఉండగలిగిందంటే తెలుసుమంటారా? అది మహిమ గల ఆత్మ, మట్టిని కూడా జీవింపచేసే ఆత్మ ఉంద కాబట్టి ఇలా ఉంది. ఆ ఆత్మ ఈ దేహంలోంచి బయటకు వచ్చేగానే ఈ శరీరానికి ఈ పరిస్థితి కూడా ఉండదు. అస్సలు సమస్య లేదు. ఈ అవయవాలన్నీ బాగున్నా కూడా గుండె పాడైపోయిందని అనుకున్న మళ్ళీ మంచి బాగున్న గుండె తీసెట్టండి కావాలంటే చచ్చిపోయిన మనిషికి. ఇంపాసిబుల్. ఎవ్వడ బ్రతికించలేడు. బ్రతికుండగా ఆపరేషన్ చేసి పెట్టగలవేమో కానీ మళ్ళా బ్రతుకున్న మనిషికి అనగా ఆత్మున్న మనిషికి పెట్టగలవేమో కానీ ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయిన మనిషిని ఏ అవయవం అయితే పాడైపోయిందో అదే అవయవాన్ని పెట్టమనండి, బ్రతికించమనండి. లేదు మొత్తం ఒంట్లో ఉన్న అవయవాలను మార్చేమనండి. మొత్తం టీవీని మొత్తం కొత్త టీవీని అసెంబ్లీ చేసినట్టుగా మొత్తం బాడీ పార్ట్స్ని ఇంకొక బాడీ పార్ట్స్తో అసెంబ్లీ చేయమనండి. చేయగలరా? అలా అనుకుంటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమందిని బతికించేయచ్చు దాచుకుని. కారణం ఒక్కసారి ఈ ఒంటిలో మహిమ గల ఆత్మ, జీవింపచేసే ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఎవరి శరీరమైనా, బలవంతుడైనా ధనవంతుడైనా, ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించిన కేవలం నిష్ప్రయోజనం అంతే. కాబట్టి ఇది మహిమ గలదే. ఏంటనుకుంటున్నారు? ఆత్మ. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మహిమకు వెళ్ళిపోవాలి. మహిమకు వెళ్ళిపోవడానికే దేవుడు ఈ లోకానికి మనల్ని ఈ మట్టి దేహాల్లో ఉంచాడు. కారణం అలాంటి మహిమగల తండ్రి దగ్గరికి, మహిమగల లోకానికి. మహిమ అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? ఈ భూమి మీద అన్నీ నాశనం అయిపోతాయి. ఈ భూమి మీద ఉన్నవన్నీ అశాశ్వతం. కానీ ఆ లోకంలో ఉండేవాటికి నాశనం అనేది లేదు. ఆత్మకు నాశనం లేదు. ఆ లోకంలో ఏమీ అస్సలు నాశనం అంటేనే అనే పేరే లేదు అసలు. అసలు ఇబ్బంది అనేదే లేదండి. అసలు సూర్యుని కాంతి లేదంట అని బైబిల్ చెప్తుంది. అసలు ఆకలి ఉండదని ఉంది, దప్పిగా ఉండదని ఉంది. ఏటండి అది? కానీ ఉంటాం. చావు లేదు. అసలు రోజులు లెక్కెట్టుకోవాల్సిన పని, తేదీలు లెక్కెట్టుకోవాల్సిన పని లేదు అని అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? మహిమ అంటే ఏంటి? మహిమ అంటే నిజంగా అది మనం బైబిల్ చెప్పడమే కానీ, వాక్యంలో చూడడమే కానీ దాన్ని ఊహించండి ఒకసారి. దానికి మించిన మహిమ ఏముందో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి గొప్ప స్థితిని మనకివ్వాలని దేవుడు ఎన్నో కలలకని జగత్తు పునాది వేస్తే ఇలాంటి ప్రకృతిని, ఆయన ఉనికిని తెలియచేయడానికి పచ్చడి కొనేవాడి దగ్గర చిన్న పచ్చడి పెట్టి వాడు ఏం చేస్తాడు? నీ చేత పచ్చడి కొనిపిస్తాడా? కేజీ పచ్చడి కావాలంటే చూడమ్మా, తినమ్మా. లేదా జాంకాయలు అమ్మేవాడు కానీ, ఏదైనా ఫ్రూట్ అమ్మేవాడు కానీ మొక్క కోసేమంటాడు, తినండి బాగానే ఉంటుందండి. మీరు పచ్చడి పెడతారనుకోండి, మామిడి పండు పుల్లగా ఉందా లేదని అడిగారు అనుకోండి, వాళ్ళు కట్ చేసి ఇస్తారు. కావాలంటే తినండి పుల్లగానే ఉందంటాడు. అలాగా నీకు జస్ట్ ఆయన శక్తిని, ఆయన ఉన్నాడనే ఉనికిని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమించేవాడనే ఉనికిని మనకి చాటడానికేనండి ప్రకృతిని చేశాడు. కానీ అది కూడా
క్షయమైందిగా చేశాడు. అయినా కూడా ఎందుకు చేశాడంటే ఈ లోకంలో నువ్వు ఉండిపోవాలని, నిన్ను ఈ లోకంలో ఉంచేయాలని కాదు కదా! కాబట్టి అందుకనే అలాగే చేయాలి. ఆ లోకానికి వచ్చేయాలనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ పరిశుద్ధుడుగా, అంటే ఆయన దృష్టికి మంచివాడుగా, నిర్దోషిగా బ్రతకాలనే ఆలోచనతో ఉండి మనం ఆ లోకానికి వచ్చేయాలనేది దేవుని ఆలోచన. కానీ మట్టి శరీరం కోసమే ఆలోచిస్తున్నామే తప్ప, లోపల ఉన్న మట్టి శరీరాన్ని కూడా జీవింపచేసే మహిమగల ఆత్మను చూసారా? దానికోసం మనిషి ఏం చేయలేకపోతున్నాడు? ఆలోచించలేకపోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచాన్ని చూశాడండి. ప్రపంచాన్ని చూస్తే అలాగే ఉంటుంది. కానీ ప్రభువుని చూస్తే, అంటే ప్రభువునంటే ఐ మీన్ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే ఆలోచించగలుగుతాం. ఎందుకనంటే ఆయన అందరిలా బ్రతకలేదు భూమి మీద. ఆయన కష్టపడు, సంపాదించు, తిను, త్రాగు, సుఖపడు, లేదా నేత్రాశ అంటావా, శరీరాశ అంటావా, జీవపు డబ్బు అంటావా, అన్నీ చేయి అన్నట్టుగా బ్రతకలేదు ఆయన. ఆయన ఎలా బ్రతికాడో తెలుసండి? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, నాకు తలవాల్చుకోవడానికి చోటు లేదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నాకు అవసరం లేదు, నా వస్తానంటున్నావు నువ్వు, నాకు లేదు మరి. వెంబడించాలనే వాడితో చెప్పాడండి. ఈరోజా మనోళ్ళ ప్రభుని వెంబడించండి, నీకు బిల్డింగ్ మీద బిల్డింగ్. ఆయన బోధ వేరు, మన బోధ వేరు, మనోళ్ళ బోధ వేరు. మిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వీడు మిక్స్ అయిపోయాడు. ఇక్కడ దేవుడు కూడా మనిషిని మోసం చేయడానికి లేదా సంపాదించుకోవడానికి దేవుడు మినహాయింపు ఏం కాదు. ఎక్కువ మోసం దేవుడిని వాడుకుని కూడా జరుగుతుంది. ఇది ఇంకా మరీ దౌర్భాగ్యం. అందులోకి క్రిస్టియానిటీ యేసు ప్రభువారిని వాడుకుని డబ్బు కోసం మాట్లాడడం అని అంటే అది చాలా తప్పండి అది. ఎందుకంటే దేవునికి సిరికి దాసులుగా ఉండనేరని చెప్పింది బైబిల్. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పింది. అలాగే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్పింది. అయినా కూడా మన వాళ్ళు ఇంకా అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటే, యేసుప్రభురేటి మన కోసం ఆయన ప్రాణం పెడితే ఎదవ చెత్త డబ్బు కోసం మాట్లాడతాం ఏంటంటే మనం? పాపం పోవడానికి ప్రాణం పెట్టి మనిషిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రాణం పెడితే, రక్తాన్ని కార్చితే ఏదో డబ్బు కోసం మాట్లాడతారేంటి? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వారిని గురించి మునుపు చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పుచున్నాను, నాశనమే వారంతం, వారి కడుపే నేను కాదు. క్రైస్తవుల గురించే మాట్లాడాడు అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఎలా ఉన్నారంటే ఇలాంటి సబ్ పెడితేనంట, నాకు ఒకరు చెప్పారు, సేవకుడికంట 10,000 ఇవ్వాలట. ఏంటి ఏంటి ఇలా సభలో వాక్యం చెప్పడం 10,000 ఇవ్వాలా? ఆ డిమాండ్ అండి. అసలు వాక్యం చెప్పడానికి డబ్బులు అడగడానికి ఏంటండి సంబంధం అసలు? నిజంగా ఈ సభ పెట్టడమే ములిగే నక్క అయిపోతాం. అంటే ఒక 5,000 10,000 ఖర్చు పెట్టామంటే అయిపోయిందే. అలాంటిది మళ్ళీ 10,000 ఇవ్వడం అంటే ఒకసారి మీరు ఆలోచించి పెడతాడా? ఆయనేమో గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును యాజకులైన సమూహం అని అంటే, మనమేమో ఇలా మాట్లాడుతున్నామంటే ఒకసారి మీరు ఆలోచించండి. కానీ నేను ఎప్పుడు ఇలా మాట్లాడతానండి, ఇలా చెప్తాను. ఎందుకంటే ఎవరినో తిడుతున్నానని కాదు ఉద్దేశం. ఎందుకంటే ఆ దేవుని మాటలు, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు అపార్థం చేయబడకూడదు. ఆయన ఎందుకు అలా చెప్పాడంటే, ఎందుకు నిస్వార్థపరుడుగా, మనల్ని ప్రేమించేవాడుగా, లోకాన్ని అనుభవించిన వాడిగా ఎందుకు బ్రతికాడనంటే, ఏ వ్యక్తి రక్షణకు దూరం కాకూడదని, ఏ వ్యక్తి లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువు అవ్వకూడదని, లోకాన్ని స్నేహించి లోకమాయలో మునిగిపోయి నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదని ఆయన మాదిరి చూపించడానికి వచ్చాడు. కాబట్టి
ఆయన అంత తగ్గించుకుని ఈ భూమి మీద బ్రతికాడు. నిజంగా అంత కష్టాలు అనుభవించాడు ఆయన. అసలు సుఖం అనేది లేదండి ఆయన జీవితంలో. ఒక సందర్భంలో మంచినీళ్ళకి కూడా నోచుకోలేదు తెలుసా మీకు ఆయన? వాక్యం చెప్పడానికి విషయానికి వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా భోంచేయమంటే? మీరు సమరయ స్త్రీ కథలుగా చెప్పుకోవడం కాదు, ఏదో కథలుగా మాట్లాడుకోవడం తెలియదు కాదు. అక్కడ ఏమన్నాడు తెలుసా? వాక్యం శిష్యులు తెచ్చి భోజనం చేసేయమన్నారు. వచ్చి అంటే వద్దు నా తండ్రి పని తుదముట్టించుట నాకు ఆహారమైంది. కానీ ఈ రోజు నేను విన్నాను కొంతమంది సేవకులట ముందు వాక్యం చెప్పే ముందుకు సభకు వచ్చిన తర్వాత భోజనం పెడతారు కదండి ఎలాగోని, వీళ్ళు ఇంటికి తెచ్చేయమంటారట. ముందు ఇంటికి క్యారేజ్ మోసుకెళ్ళిపోమంటున్నారు, మోసుకొచ్చేయమంటున్నారట. వీళ్ళేం పాస్టర్లరా మీరు ఒకసారి ఆయనేమన్నాడండి? ఆయనేమో ఆ కాలం ఏంటండి, ఎక్కడో ఊరు, ఎక్కడో బావి, కొండ పడేసి ఊర్లోకి వెళ్ళి జనాలు తీసుకుని వస్తుంది. చూస్తుంటే ఇన్ని ఇల్లు ఉండవు కదా మధ్యలోని, వచ్చి బోధ కూడా ఆవిడ ఎలాగో వస్తుంది, లోపల నువ్వు భోజనం చేసేసి అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు? ఆయనకు ఒక నా తండ్రి పొన్ని ముట్టించుట నాకు ఆహారం అందరూ అన్నం పక్కనెట్టండి, నేను ముందు దాని మీద దృష్టి పెడుతున్నాను అన్నాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే నేను మీటింగ్కి వచ్చే ముందు నాకు మాత్రం క్యారేజ్ పట్టుకుని వచ్చేయండి. ఇలా అయితే అసలు ఎవడైనా క్రైస్తవుడిగా ఉంటాడండి? అసలు కొంచెం తక్కువ విశ్వాసం ఉన్నవాడు ఏమైపోతాడండి? మరలా వెనక్కి వెళ్ళిపోతాడండి. నేను విన్నాను అలా వెనకంజి వేసిన వాళ్ళు కూడా ఉన్నారట. అంటే అర్థం ఏంటి చెప్పండి? అలాంటి వాడు తిరగట్రాయి కట్టి నా యందు విశ్వసించే వారిలో ఒక్కరిని అభ్యంతర కలిగి చేయవాడు తిరగరాయి కట్టి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అన్నాడు. వాడిని అంతకుముందు ఎవడొకడు ఏదో ఒక విధంగా చంపేస్తే బెటర్ అడిగి. సరేనండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి యేసుప్రవారిలోని మాత్రమే కనబడుతుందండి. ప్రపంచంలో ఏ మనిషిని చూసినా మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుని కోసం ఆలోచించి దేవుడున్న లోకానికి వెళ్ళడానికి పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా బ్రతికే పరిస్థితి రాదండి. అసలు యేసుప్రవారు వస్తేనే మనం ఆ పరిస్థితిలో ఉండగలం. సో ఇప్పుడున్న క్రైస్తవ సోదరులుగా మనం అందరం ఇలా మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అని అంటే ఏదో కాస్తో కూస్తో కారణం యేసుప్రభు. అయితే ఒకసారి చూడండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాలు. ప్రియులారా, అనేక అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మీకు అంటే ఇంత ఆలోచన లేదండి. ఎందుకంటే నమ్మేది నిత్య జీవం కోసం కాదు, నమ్మేది పాపక్షమాపణ కోసం కాదు. అంటే ఒక సామెత ఉందండి, ఆకులు నాకేవాడు మూతులు నాకేవాడు ఒకడని ఉంటుంది. అంటే నమ్మేవాళ్ళు అందరూ ఏమి నమ్ముతారంటే ఆకులు నాకే టైపు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పాస్టర్స్ ఎలాంటి వాళ్ళు అంటే వీడు ఆకు నాకుతుంటే వీడు మూతి నాకేవాడే పాస్టర్. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. అంటే జనాలందరూ ఆకులు నాకడం అంటే అర్థం ఏంటంటే దేవుడు లోకంలో ఏదో ఇవ్వాలని. ఒక విషయం యేసుప్రభు చెప్పారు, ఏదో ఇవ్వాలని కాదు, ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి అంటే అర్థం ఏంటి చేయాలంటే దేవుడా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని అడగకూడదు. మనం ఫస్ట్ నువ్వేం చేయాలంటే పరలోకాన్ని అడుగు, నేను పరలోకం వెళ్ళాలని అడుగు. నాకు పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో మోసం, మాయ, పాపం ఉన్నాయి చూసారా, ఈ అన్నిటిలో నేను పడకూడదు, ఈ అన్నిటి నుంచి నేను తప్పించుకోవాలని జ్ఞానం అడుగు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది మాత్రం అడుగు, అప్పుడు నీకు ఏం కావాలన్నది ఆయన చూస్తాడు. అంతే తప్ప నువ్వు ఆయన్ని ఇది అడుగుతాను అది అడుగుతాను అన్నావు అనుకోండి, అసలు ఏమన్నాడంటే అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో
అడుగుదురు గనక, భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకదు అని అన్నాడు. ఏమి ఇవ్వడండి. సొలొమోను జ్ఞానం అడిగాడు. ఏమన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం, అంతే. ఆయన దేవుడు, ఏంటి ఆయన నీతి, ఏంటి ఆయన రాజ్యం, ఇదే వెతకడం మన పని. ఇక నువ్వు ఇది ఎతికిన తర్వాత నువ్వు భూమి మీద నిలబడాలని ఆయన అనుకుంటే నిన్ను నిలబెట్టలేడా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్ని జీవరాశులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? అది కూడా నువ్వు తప్పుదారి పట్టకుండా, నువ్వు తప్పు చేయకుండా, మోసం చేయకుండా ఈజీగా చేయగలడు. చూడండి ఎలా అంటాడు, ప్రియులరా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్తూ, ఎందుకంటే చాలామంది అబద్ధ ప్రవక్తలు అట లోకంలోనికి వెళ్ళిపోయారట. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు, 5వ వచనం, వారు లోక సంబంధులు గనక, అంటే వాళ్ళకి దేంతో సంబంధం? లోకంతో సంబంధం. అంటే వాళ్ళకి లోకమే కావాలి. ప్రవక్త అయితే దేవుని ప్రవక్తే, పేరైతే దేవునిదే, కానీ అబద్ధ ప్రవక్త అని చెబుతూ ఏమంటున్నాడు, లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. మీరిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరిస్తే మీరు ఆశీర్వదింపడు. ఇంకెప్పుడు అదే బాని. లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వాళ్ళు దేవుని పిల్లలు కాదండి, వాళ్ళు కూడా లోకమే. లోకము వారి మాట వినును. నువ్వు అలాంటి మాట వింటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు లోకం, అంటే నువ్వు లోక సంబంధివి. దేవునితో సంబంధం కలిగిన వాడు కావు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినడు. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినడు అంటే అర్థం ఏంటంటే దొంగల మాట వినకుండా మన మాట వినాలని అంటే ఏమంటున్నాడండి, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులం, ఎందుకంటే లోక సంబంధులైనట్టు మాట్లాడం. అయితే దేవుణ్ణి ఎరిగినవాడు, నిజంగా బైబిల్లో చాలా జాగ్రత్తగా దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన అంటే కొంతమంది అబద్ధికులుగా ఉండి లోక సంబంధులైనట్టుగా మాట్లాడుతుంటే చాలామంది వినేస్తున్నారండి. వాళ్ళ దగ్గరికి చాలామంది మారిపోతున్నారండి. సోకాళ్ళు సతీష్ కుమార్ అని ఒక ఆయన బోధకుడు ఉన్నాడు హైదరాబాద్లో. బాబాయ్ చాలా పాపులర్ అండి. ఆయన ఏం చేస్తాడంటే సబ్బుల కోసం, ఈ షాంపుల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా ఓ బిల్డింగ్ వేసి, ఇదిగోనండి బిల్డింగ్, నేను దేవుడిని నమ్ముకోకముందు అలా ఉండేవాడిని, ఇప్పుడు బిల్డింగ్ ఇదిగోనండి, నేను ఇలా మారిపోయానండి. ఒకడు మార్పు అనేసి ఏం చేశాడంటే మా సర్పవరం జంక్షన్లో ఫ్లెక్స్ వేసాడు. మీరు ఆ వాకలపూడి వెళ్ళిపోతే ఆయన చర్చ్ ఉంటుంది, అక్కడ ఫ్లెక్స్ ఉంటుంది ఆయనది. ఒక ఎర్ర కారు వేసాడు, ఇలా నించున్నాడు, ఇది మార్పు. అంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో డొక్ సైకిల్ ఉందా, కారు అయిపోద్ది అన్నట్టుగా. ఈ సతీష్ కుమార్ అనే అతని దగ్గర ఇప్పుడు చాలా ఎక్కువ మంది అండి, ఎక్కువ మందే కాదు, ఇప్పుడు ఎక్కడికక్కడ బ్రాంచీలు తెరుస్తాడు. ఇంతకుముందు సతీష్ కుమార్ పెద్ద దైవ ప్రవక్త అన్న వాళ్ళు ఏమయ్యారంటే పెద్ద గోల చేశారు, కానీ అయినా కూడా అక్కడ జనం ఉన్నారు. సో వాళ్ళు మాట వింటారు, ఎందుకంటే వాడు లోక సంబంధిగా మాట్లాడతాడు, లోకాన్ని చూపిస్తాడు, లోకాన్ని ప్రమోట్ చేస్తున్నాడు వాడు. మనము దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వాడు మన మాట విను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. అర్థం చేసుకోండి, ఏంటంటే మీరు భ్రమల్లో ఉన్నారా, సత్యంలో ఉన్నారా? ఏ ఆత్మ మిమ్మల్ని, మీరు ఏ ఆత్మను ఫాలో అవుతున్నారు? భ్రమపరిచే ఆత్మను ఫాలో అవుతున్నారా? ఇవో అక్కడ జాదుగారు సికిందర్ అని ఒక ఆయన మ్యాజిక్ షో జరుగుతుంది, అక్కడ భ్రమపరుస్తాడు, అంతే, అంత మ్యాజిక్. అంతే మనవాళ్ళు కూడా అంతే, అంత మ్యాజిక్ అంతే. అలా భ్రమల్లో బ్రతకండి, సత్యం తెలుసుకోండి, లోక సంబంధులుగా ఉండకండి. ఎందుకంటే ఎవడు లోకమును ప్రేమిస్తాడో వాడు ఏమైపోతాడట, స్నేహించేగోరును వాడు దేవునికి శత్రువు. లోకంతో మనం స్నేహం చేయకూడదు, ఎందుకంటే లోకంలో ఉండిపోయే వాళ్ళం కాదు, ఉండడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించలేదు.
ఆయన ఉన్న లోకానికి వచ్చేయడానికి ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. లేదు, కాదు, కూడదని అనుకుంటే దేవుడండి నాకు ఏది కావాలని నువ్వు ఏడిస్తే అదే ఇస్తాడు. ఆ? దేవుడా నువ్వే కావాలని ఏడ్చావు అనుకోండి, అదృష్టవంతుడివి. లేదు దేవుడా నువ్వే నాకు అన్నీ ఇచ్చేయాలన్నావు అనుకోండి, మీరు దేవుడు కావాలని అడుగుతారా, దేవుడిని దేవుడా అన్నీ కావాలని అడుగుతారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షం అయ్యాడని అనుకుందాం కాసేపు, మీరు ఏం అడగాలండి? ఏం కావాలి బిడ్డ అని అడిగాడు అనుకోండి, ఏం అడుగుతారు మీరు? కళ్ళు మూసుకుని ఒకసారి సమాధానం చెప్పుకోండి. మీరు మీ మనసులో ఏం అడుగుతారండి? ఒక్కసారి మీ ప్రశ్నించుకోండి. వెంటనే ఏం గుర్తుకొస్తుంది మీకు? బంగారం అడగాల? ఆ? బిల్డింగ్లు అడగాల? ఏం అడగాలని ఒక నిమిషం కంగారు అయిపోతారు. అంతే తప్ప ఏం వద్దు తండ్రి నువ్వే కావాలి అని అన్నావు అనుకోండి, ఎంత బాగుంటుందండి. అంటే దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. దేవుడు ఉంటే లోటా? సరే, ఒకసారి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీకు చదవబడిన ఆ లేఖన భాగాలని తీసి నేను ముగించుకుందాం. మీకు అర్థం కావాలి, బైబిల్లో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి, మీకు తెలియదు. ఇవి బంగారు వాక్యాలు ఇవి. దీన్ని మీరు సరిగా ఆలోచించరు. వాటి ఉద్దేశం అదే. భక్తుడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. ఒక ఆయన, ఈయన రాజుగారు, ఈయన కీర్తన గ్రంథం 17వ కీర్తన 14వ వచనం. లోకుల చేతిలో నుండి అంటే లోక సంబంధులైనట్టు మాట్లాడేవారు, లోక సంబంధులుగా ఉండేవారు, లోకంలో కావాలి కావాలి అని అనుకునేవారు. ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన అంటే దేవుడండి ఎలాగో పుట్టించాను కదా, వీడికి ఇవ్వకపోతే నన్ను అనుకుంటాడు, వీడు గోలేదో భరించలేకపోతున్నాడు, వీడు గోలేదో వీళ్ళు గోల పడినాయనట, దేవుడు కావాలి 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 అంటుంటేనట, పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి, నాకు ఈ జీవితకాలంలోనే పాలు కావాలని ఆలోచిస్తున్నావు, పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు. వీళ్ళండి మరలా ఎవడైనా సత్యం చెప్పాడు అనుకోండి, సరిగ్గా ఇదండి ఇలా ఆలోచించాలని చెప్పాడు అనుకోండి, వాళ్ళని ద్వేషిస్తారు. అయితే రైట్, ఇంకా చెప్తున్నాడు, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఎవరు వీరు? లోకులు. ఎవరు వీరు? తమ పాలు పొందిన లోకులు. ఈ లోకులు ఎవరి ద్వారా పాలు పొందారు? దేవుడి ద్వారా. తప్పదు, పుట్టించాడంటే నీకు భూమి మీద నూకలు ఇచ్చినట్టే లెక్క. భూమి మీద నీకు ఎంతో కొంత నూకలు ఇచ్చినట్టే కదండి లెక్క. ఇవ్వాలి, తప్పదు, ఆయుష్ ఇచ్చాడంటే. అయితే నువ్వు అదే పొందావు, ఆ పాలు పొందావు, కానీ పరలోకం అనే పాలు వద్దనుకుంటున్నాం. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, అయితే వారు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందురు. ఇంకా పిల్లలు అన్నీ మనకి ఎలాంటిది అంటే సంపాదన ఉండాలి, పిల్లలు ఉండాలి, పిల్లలు అయిపోయింది అంతే. దానికోసం ఎంత ఆరాటపడతామంటే మైండ్లో ఎంత ఆలోచన అంటే బాబోయ్, ఇక పడుకున్నా లేచినా ఇంకెప్పుడు కూడా అదే ఆలోచన. అయితే ఈయన ఏమంటున్నాడు? తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇంక వీళ్ళు గోలంతా ఏంటంటే, వీళ్ళు బతికినంతకాలం వీళ్ళు ఉండాలి, చచ్చిన తర్వాత పిల్లలకు ఉండాలి, అంతే కదండి. మరి ఇదేనా అక్కడ ఉంది? కానీ నేనైతే రాజునైన దావీదునైన నేనైతే ఈ లోకంలో పాలొద్దు, ఈ లోకంలో పిల్లలు వాళ్ళకి ఆస్తి విడిచిపెట్టడం వద్దు, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను. నాకు నీతి ఉండాలి, నువ్వు కోరుకున్నట్టుగా నీ నీతిగా బ్రతకాలి, నాకు ఇవన్నీ వద్దు, నీ ముఖ దర్శనం చేసేదను అని చెప్తాడు. ఏమంటాడు తెలుసా? నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశన తీర్చుకుందున్నాను అన్నాడు. సో కాబట్టి అదండి, దీన్ని వద్దు అంటే ఇక్కడ భూమి మీద ఆస్తి వద్దు, పిల్లలు వద్దు, వాళ్ళకి విడిచిపెట్టడం వద్దు, నీ ముఖ దర్శనమే ముద్దు అన్నాడండి. ఎవరు? దావీదు గారు. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంత చేసిన దేవుణ్ణి చూడాలని అనిపించింది అనుకోండి, చూడాలని అనుకున్నామండి, ఆస్తి ఉన్నాం అనుకోండి, ఆ లోకాన్ని కొట్టేస్తామండి. ఆ లోకం పక్కనట్టండి, పరలోకం పక్కనట్టండి అందాక ఆలోచనలో, కానీ దేవుణ్ణి చూడాలని అనిపించలేదండి.
సముద్రం చూడాలనుకుంటా, అందమైన హీరోని చూడాలనుకుంటావు, హీరోయిన్ చూడాలనుకుంటావు. పలానా హీరోయిన్ షాప్‌కి ఓపెన్ చేయడానికి వచ్చిందంటే అక్కడ బౌన్సర్లు పెడుతున్నారు. ఒక హీరోయిన్ అయితే మొత్తం ఆ మధ్యన పెద్ద ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక లేడీ యాక్టర్‌కి ఏదో లాగేశారు ఆళ్ళు వస్త్రం లాగేశారు. పలానా హీరో వచ్చాడంటే అబ్బబ్బబ్బబ్బా! వాడు ఇలా ఊపితే చాలు. తొక్కిసలాటలో చిన్న పిల్లోడిని తీసుకొనెళ్ళి ఆ 'పుష్ప' హీరో ఎవరో 'అల్లు అర్జున్' ఫస్ట్ రోజు ఎళ్ళింది చచ్చిపోయాడు. సారీ ఆవిడ చచ్చిపోయింది. ఆ కుర్రోడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంక బతికినంత అటు ఇటు కానట్టు ఉన్నాడు. ఇంకంతే అయిపోయింది. సరైన స్పృహ లేదు. ఏటి ఈళ్ళని చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవా నీకు? మరి ఏవండీ నిన్ను పుట్టించాడు కదండీ! ఇంత ప్రకృతిని చేశాడు కదండీ! ఆయన చూడాలనే ఆలోచన ఉండాలి కదండీ! ఆలోచించండి. అయితే యేసుప్రభువారు అన్నాడు అలాంటి వాళ్ళ కోసం హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీతి గలవాడినై నీ ముఖ దర్శనం కాబట్టి మీ ఆలోచనలు ఎలా మన ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసండి? దేవుని స్వరూపాన్ని దర్శించాలి. దేవుణ్ణి చూడాలి. అంటే మీరు కొత్తగా కలల్లోకి వెళ్ళకండి. ఆయన ఉద్దేశ్యం అంతా వాక్యం గురించి, తర్వాత పరలోకం గురించి. ఈ మాటల ప్రకారంగా అయితే కదండీ! అలా ఆలోచించండి. మీరు ఎంత ఆలోచించినా, ఎంత పాలు పొందినా చివరికి మట్టిలోకెళ్ళిపోతే ఏమీ లేదు. కానీ అదే బతుకుంటే బలుసాకు తిని బతికేస్తాం, కలువ గంజ తిని బ్రతికేయచ్చు అనుకుంటున్నాం చూసారా? దేవుని పిల్లలుగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతకడానికి కలిగిన వాటితో తృప్తి పొందమన్నాడు. అన్న వస్త్రాలు గలవారమే తృప్తి పొందుదు అన్నాడండో బైబిల్‌లో. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అన్న వస్త్రాలతో తృప్తి పొందే పరిస్థితి లేదు. ఐఫోన్ లేకపోతే తృప్తి లేదు. ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోతే తృప్తి లేదు. మొబైల్ కొనకపోతే చచ్చిపోతున్నారు. అంటే ఆలోచించండి ఎంత మారిపోతున్నారో మనుషులు. సరేనండి. కాబట్టి మహిమ కోసం ఏం చేయాలో తెలుసండి? పోరాటం. మహిమ కోసం పోరాటం చేయాలంటే బైబిల్ చెప్పింది. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమోనని చెప్పేసి పౌలు గారు ఏమన్నారు తెలుసా? నా గాలిని కొట్టినట్లు పోట్లాడట్లేదు. ఏమన్నాడు తెలుసండి? నా శరీరాన్ని ఏం చేస్తున్నానన్నాడు? నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను అన్నాడు. సో కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. మనకున్న పోరాటం మట్టి కోసం కాదండి. మహిమ కోసం. దానికోసం మనం చాలా పోరాటం చేయాలి. మొట్టమొదట దేనికోసం చేయాలో తెలుసా? మన శరీరం కోసం అండి. ఎందుకంటే మన శరీరం ఏమైనా మామూలుగా ఉంటదా? మన శరీరం ఏముంటదంటే అవతలోళ్ళ శరీరానికి కొంచెం తేడాగా ఉంటే మనకి అలా ఉండాలనిపిస్తది. మన అవతలోళ్ళు సుఖం అనుభవిస్తుంటే మనకి సుఖం అనుభవించాలనిపిస్తది. అవతలోళ్ళు తుచ్చంగా బతికితే మనకి తుచ్చంగా అసలు శరీరమే ముందు మొదట అన్ని చెడు కోరికలు పుట్టించడానికి కారణం. వయసు రీత్యా. సో కాబట్టి అలా ఉండాలి. ఇంకో చివరి మాట అండి. నిజంగా మనకి ఎంత గొప్పవాళ్ళం అంటే ఎంత ధన్యత అంటే నిజంగా దేవుడు చెప్తున్నాడు. 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. హ్మ్. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. హ్మ్. హ్మ్. అయితే 14 వచనం చదువుదాం. మీరిలాగున రక్షింపబడి ఎలా రక్షింపబడాలో అక్కడ ఉంది. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. సత్యము నమ్ముట వలన అని ఉంటది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. ఏ మహిమను పొందుతావు అనుకుంటున్నావు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను. ఆయన ఏదైతే మహిమను పొందుకున్నాడో, ఆయన పరిస్థితి ఎలా ఉందో పరలోకం వెళ్తే అలాంటి మహిమను పొందుకున్న వాళ్ళని నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చితును. మహిమంటే ఆత్మ మహిమంటే పరలోకం మహిమంటే మహిమలోకం అంటే ఏదో అక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో కాదండి. అక్కడ కూడా తక్కువేం కాదు నువ్వు. యేసు ప్రభువు వారికి ఏదైతే మహిమ ఉందో అదే మహిమంట.
కానీ అలాంటి మహిమను అన్నదమ్ములైనా సమానంగా హక్కు పంచుకోరేమో, ఆస్తులు పంచుకోరేమో, కానీ యేసుప్రభువారండి ఆయన ఆయనకి ఏదైతే మహిమ ఉందో, ఆయనకు తండ్రి ఎక్కడైతే కుడిపార్శ్వన చోటిచ్చాడో, ఆయన ఏ సింహాసనం అయితే కూర్చున్నాడో అదే సింహాసనం మీద మనల్ని కూడా కూర్చోబెట్టడానికి, ఆయనకులా మహిమ పొందడానికి, ఆయనతో పాటు వారసులంగా ఉండడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? శ్రమ పడ్డాడని బైబిల్ చెప్తుంది. మన మనం ఆ లోకానికి రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ లోకంలో ఉన్న దేవునితో సమానంగా ఉండే పరిస్థితిని, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో ఇప్పుడు మహిమ పరచమని ప్రార్థన చేశాడు చూసారా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో. మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మట్టి శరీరంలో బ్రతికి శ్రమలు అనుభవించి ఈ లోకం మనకి శాశ్వతం కాదని, ఈ లోకాన్ని ప్రేమించకండని, ఈ లోకంలో ఉండి వెళ్ళిపోవలసిన ఆ మహాలోకాన్ని కోరుకోమని, దాన్ని ప్రేమించమని మనకు బోధించి, మనకు బోధపడ్డానికి, మన హృదయాలను గుణపరచడానికి ప్రాణం పెట్టి నిజంగా సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన తిరిగి లేచి నిరూపించాడండి. ఇది సువార్త, ఇది క్రీస్తు జీవితం. ఇంత చేసినా కూడా దానికోసం మనం ఆలోచించలేదంటే మనల్ని ఎవరు మార్చగలరండి? ఎవరు మార్చలేరండి. కానీ ఒకటే యేసుప్రభు చెప్పేసాడండి, ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. నిజమేనండి. ఎవరండి మనకి ఇలా 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 బ్రతకాలి, ఈ లోకాన్ని ప్రేమించకుండా, ఈ లోకంలో తప్పు చేయకుండా, పాపం చేయకుండా బ్రతకాలని చెప్పింది ఎవరు? క్రీస్తు తప్ప. ఆయన చెప్పిన మాటలు సత్యం కాదని అనిపిస్తుందా? ఆయన చెప్పిన మాటలు ఒకవేళ వింటే లోకానికి ఏమైనా నష్టమా? లేదండి. లోకాన్ని కోరుకుని లోకంలో మాయలు చేసేవాడికి నష్టం. లోకాన్ని సాధించుకోవాలని అనుకునేవాడికి నష్టం. నేనే జీవం అన్నాడు కదండీ! నిజమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచి కూడా నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ కాలంలో పోరాడాడండి. ఆ కాలంలో ఆయన పోరాడాడు. ఆయన్ని పాపం లొంగ తీసుకోవాలనుకుంది, సాతాను లొంగ తీసుకోవాలనుకుంది, శాస్త్రులు పరిసయ్యుల రూపంలో ఆయన తప్పు పట్టాలనుకున్నారు. కానీ నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించునని చెప్పేసి ఆయన పోరాడాడు. ఎందుకో తెలుసా? ఆ మహిమ లోకం కోసం. కాబట్టి అలాగే మనం ఆయన మాదిరి మనకి. కాబట్టి మట్టి కోసం ఆరాటపడొద్దండి. ఎందుకంటే క్రీస్తు ప్రభులో మట్టి కోసం ఆరాటపడింది ఎక్కడ మనకి దాఖలాలు మచ్చుకు కూడా కనిపించు. కానీ అదే పరలోకం కోసం అయితే యేసుప్రభువారు మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోండి. బోధ మొదలెట్టిన దగ్గర నుంచి చనిపోయి తిరిగి లేవడం కోసం, లేచిన తర్వాత వెళ్ళిపోవడం వరకు చూడండి, పరలోకమే కనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అలా పరలోకానికి ఆరోహణమయ్యాడని మనకి బైబిల్ రాయబడి ఉంటుంది. దేవదూతలు కూడా అంటారు, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడు అని చెప్పారు ఆయన. చెప్పారు. అలా చివరి వరకు పరలోకాన్ని చూపించాడండి ఆయన జీవితంలో. అంటే దానికోసం పోరాడాలని. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రసంగంతో మీరు పోరాడేస్తారు అని అనుకుంటే నేనేమనుకోను. కానీ ఏదేమైనా ఓపికతో మాత్రం ఈ మాటలు మాత్రం నిజమో కాదో, మీ జీవితాలకు అవసరమైనవో కాదో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ బైబిల్ సారాంశాన్ని క్రోడీకరించే నేను చెప్పాను. ఆలోచించుకోండి. కానీ ఏదేమైనప్పటికీ మీరు శరీరాన్ని గనక ప్రేమించారో, మీరు కూడా భ్రమపరచబడే విధంగా ఉంటూ లోకాన్ని గనక సాధించుకోవాలని ఆలోచించారో, తపన పడ్డారో, ఆరాటపడ్డారో, మీరు భ్రమల్లో ఉన్నట్టే ఒక రోజున పరలోకం వెళ్తాం అనుకుంటారు. రెండిటికి చెడ్డ రేవళ్ళ నరకానికి పోతారు. అందులో నో డౌట్. దేవుడికి నచ్చాలి, దేవుడు చూడాలి. మనుషులనైతే మోసం చేయగలం, లేదా మనల్ని మనం మోసం చేసుకోగలం. కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేం. ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, ప్రపంచాన్ని చూసి, లోకాన్ని చూసి, లోకం కోసం మేము ఆరాటపడకూడదని మీ కుమారుని వైపు చూసి తండ్రి నాయన, మీ మాటల ద్వారా తండ్రి నాయన, మాలో ఉన్న ఆత్మ మహిమ గలదని, మహిమను పొందుకోవలసిందని తండ్రి నాయన, అలాంటి మహిమ లోకానికి మమ్మల్ని మీకు కుమారులుగా తీసుకువెళ్ళడానికి నాయన, ఆయన ఎలాంటి ఆయన దరిద్రత జీవితాన్ని గడిపి తండ్రి నాయన, దరిద్రతను అనుభవించి, కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి, ఆయన తన రక్తాన్ని అంతటిని కార్చి
మీ కుమారుడు తండ్రి నాయన మాకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, మేము నిత్య జీవం చేరుకోవడానికి, మాకు పాపక్షమాపణ ఇవ్వడానికి తండ్రి నాయన ఆయన చేసిన సిలువ యాగం సమస్తం తండ్రి నాయన మేము నమ్ముకున్నాం, తెలుసుకున్నాం. అలాగే నమ్ముకొని మీ పిల్లలు కూడా తెలుసుకుని తండ్రి నాయన మీరున్న లోకానికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం మేము, మీ పిల్లలు ఎవరు కూడా భ్రమల్లో ఉండకుండా తండ్రి నాయన లోకాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ప్రేమిస్తూ తండ్రి నాయన అన్న వస్త్రాలు గలవారుగా తృప్తి పొందుతూ తండ్రి నాయన మహిమ కోసం, మీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం అవసరమైతే దేహంతోనైనా సమాజంలోనైనా మీ పిల్లలుగా మేమందరం పోరాటం చేయగలిగే శక్తిని మీ జ్ఞానం నుండి మీ ఆత్మ సహాయం చేత మా అందరికీ అనుగ్రహించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎబినేజర్ గారు వారి కుటుంబాన్ని దీవించండి. అయినా వారి వివాహ జీవితంలో తండ్రి నాయన పిల్లల్ని గర్భఫలాలను మీరు అనుగ్రహించారు. మీ పిల్లలుగా తండ్రి నాయన భార్యాభర్తలుగా వాళ్ళు నాయన ఆనందాన్ని అనుభవిస్తూ ప్రేమ కలిగి ఉంటూ తండ్రి నాయన ఆ పిల్లల్ని కూడా మీ అందు భయభక్తులు కలిగిన వారుగా నాయన పిల్లల్ని కూడా నాయన వారి జీవితాలను చక్కదిద్దే విధంగా తండ్రి నాయన మీ పిల్లలకు పరిస్థితిని అనుగ్రహించండి. మీ కృపలో బలపరచండి. అలాగే కరెంటు విషయంలో మాకు సహకరించిన తాతారావు గారు తదితరుల విషయంలో కూడా మీ కృప అనుగ్రహించండి. జరగబోయే కార్యక్రమాలన్నిటినీ ముగించుకుని మీ పిల్లలైన వారందరూ క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించమని బలపరచమని, సభ ఏర్పాట్ల విషయంలో కూడా సహకరించిన మీ పిల్లలను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన, బలపరచండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.